మహాదేవుని వరం వల్ల హిరణ్యకశిపునికి మానవుడి చేత గాని, దేవతల చేత గాని, మృగాల చేత గాని మరణం లేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుని ఎవరు ఈ లోకంలో గొప్పవాడు అని గంభీరమైన స్వరంతో ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ఈ ప్రపంచాన్ని వ్యాపించి ఉన్న అతడే పరమశ్రేష్ఠుడు, నా ప్రియమైన శ్రీ మహావిష్ణువు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలతో ఆస్థానమంతా మౌనంగా మారింది. హిరణ్యకశిపుని ముఖం ఆ క్షణమే కోపంతో రగిలిపోయింది. విష్ణువా, నా శత్రువా, నీవు నా ముందే ఆయన పేరును ఉచ్చరిస్తావా అని కోపంతో రాక్షస సైనికులను పిలిచాడు. ఈ బాలుణ్ణి తీసుకుపోండి, నన్ను ఆరాధించకపోతే ఇతన్ని వధించండి. అయితే ప్రహ్లాదుణ్ణి చాలా రకాలుగా బాధలు పెట్టారు. కానీ మహావిష్ణువు వల్ల అతనికి ఏమీ కాలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి మరలా ఆస్థానానికి పిలిపించాడు. ఎక్కడున్నాడు నీ విష్ణువు? అంతటా ఉన్నాడని నీవు చెప్పావు కదా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? హిరణ్యకశిపుడు అహంకారంతో ఒక స్తంభాన్ని చూపుతూ ధిక్కరించాడు. ప్రహ్లాదుడు ప్రేమతో మౌనంగా తల ఊపాడు. అవును తండ్రి, ఆ స్తంభంలో కూడా ఆయన ఉన్నాడు. హిరణ్యకశిపుడు పెద్దగా నవ్వాడు. తన గదతో బలంగా ఆ స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం చలించిపోయింది. అప్పుడు ఒక భయానక దివ్యమూర్తి స్తంభం నుంచి బయటకు వచ్చారు. ఒక భయంకరమైన సింహముఖం, ఒక మహావీరుని దేహం. అతని కళ్ళు భీకరంగా రగులుతున్న అగ్నిలా మెరిశాయి. శ్రీ లక్ష్మీ నరసింహుడు భూలోకానికి అగ్నిగర్భంగా అవతరించాడు. శ్రీ నరసింహుని గర్జనతో రాజభవనం కంపించిపోయింది. హిరణ్యకశిపుడు అంతా ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా నరసింహుని శక్తి ముందు అతను శూన్యంగా మారిపోయాడు. భవన అంచున, నగరం లోపల కూడా కాదు, బయట కూడా కాదు, సాయంత్రం వేళ, పగలు కాదు, రాత్రి కాదు, తన ఒడిలో, భూమిపై కాదు, గగనంలో కాదు, తన గోరుల చేత, ఆయుధంతో కాదు, చేతితో కాదు, ఈ నరసింహుడు హిరణ్యకశిపుని ఛాతిని చీల్చి అతని అహంకారానికి శాశ్వత అంతం చేశాడు.